ఆయన ఇష్టాన్ని విడిచిపెట్టి, ఆయన పని విడిచిపెట్టి ముందు ఎవరికి సహాయం చేశాడు? వెతుకుతున్న మరియాకు. నువ్వు వెతికితే నీ కోసం కూడా అలానే వస్తాడు. ఆయన నీ ఇంటి వరకు వస్తాడు, నీ దగ్గరికి అంటూ వస్తాడు. ఏ టైంలో నువ్వు దేవుని వెతుకుతావో, ఏ కష్టంలో వెతుకుతావో, ఏ బాధలో వెతుకుతావో, నువ్వు వెతుకుతూ ఉంటే చూస్తూ చూడగట్టుకు నేను విడిచిపెట్టేసి పోయే దేవుడేమీ కాదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. నన్ను తడుతున్నావా? తలుపు తీస్తా. నేను తలుపు తీసేటప్పుడు కూడా నువ్వు కూడా తలుపు తీ. నేనేమై ఉన్నాను నువ్వు కూడా అలాగయ్యి ఉండాలని. మరియా వెతకడం ప్రారంభించింది. తోట అంతా వెతికింది. యేసుని కనుగొందా? నువ్వు వెతుకుతున్నావు, యేసుని కనుగొంటున్నావా? వెతకండి, యేసై నీకు దొరుకుతాడు. ఏ విషయంలో నువ్వు విచారణ కలిగి ఉన్నావో, ఏ విషయంలో విచారమైన, కుటుంబ విషయంలో అయినా, బిడ్డల విషయంలో అయినా, వ్యాపారం విషయంలో అయినా, బిజినెస్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా విచారణ నీకు వద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింత మీకు వద్దు. ఎందుకు? మీకు ఎవరున్నారు? పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి కాదు. ఈ లోకపు తండ్రి కష్టాల్లో చూడలేదు, ఈ లోకపు తల్లిదండ్రులు బాధల్లో ఆదరించలేదు, హక్కును చేర్చుకోలేదు, ఏ సహాయం అందించలేదు, మన అనుకునే వాళ్ళు మనకి ఏ ధైర్యాన్ని ఇవ్వలేదు కష్టాల్లో. కానీ ఎవరు అందించారు? పరలోకపు తండ్రికి తెలుసట. నిన్ను ఎప్పుడు మార్చుకోవాలో, నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఎప్పుడు నువ్వు అనేకులకి వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద నువ్వు ఉండాలో అది ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. అబ్రహామా నీకు సంతానం ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. బిడ్డలారా, ఎదురు చూడండి. దేవుడిని నమ్ముకొని బుడింగ మనం వచ్చేసి త్వరగా వచ్చేసి నిలవవు. దేవుడి ఆశీర్వాదాలు కావవి. ఇట్టే వచ్చి మళ్ళీ ఇట్టే పోతాయి. సముద్రం చూడండి ఎట్లా వస్తుంది, ఉంటుందా? ఏ ఆగు కాచేపు ఆడుకుంటాను, నిన్ను పట్టుకుంటానంటూ ఉంటుందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నన్ను లాక్కుపోతాను కానీ నేను మాత్రం దగ్గర ఉండను అంటది. అంతేనా? ఆగు కొంచెంసేపు ఆడుతున్నట్టు ఉంటుందా? మనల్ని లాక్కెళ్ళని ట్రై చేస్తుంది, అది మళ్ళీ రావడానికి ట్రై చేస్తుంది. ఇవి వచ్చి వెళ్ళిపోతాయేమో కానీ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. దేవుని కోసం ఎదురు చూస్తే మద్దలేని మరియా ఏడుస్తుంది, నా యేసు లేడు అని. విస్తారమైన పనులు పెట్టుకుని ఇంకొక సోదరి మార్త ఏడుస్తుంది. నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని అంటూ. అవసరమైంది విడిచిపెట్టావు, అవసరమైన దాన్ని నువ్వు కోల్పోతున్నావు, అవసరమైన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అవసరమైంది ఏంటి? ఉత్తమమైంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుని నమ్ముకోండి, యేసు తట్టు తిరగండి, యేసు మీద ఆధారపడండి. నీకు ఎందులో ఐహిక విచారం ఉందో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఆ గ్రుడ్డి వాళ్ళకి దేవుడు ఆగి సహాయం చేసినట్లుగా ఈ మద్దలేని మరియా యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో ఆగి మరియను ఆదరించి దేవుడు మళ్ళీ యేసయ్య మళ్ళీ తన పని తాను నిర్వర్తించాడు. ఆగి ఆమెకి సహాయం చేసినట్లుగా నీ కష్టాల్లో, నీ బాధల్లో ఆయన ఆగి నీకు సహాయం చేయాలంటే నువ్వేం చేయాలి? ఆయన్ని వెతకాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన్ని పిలవాలి. నువ్వు యేసులా ఉండాలి, యేసులా మారిపోవాలి. ఈరోజు మీ ముందుకి ఏ వర్తమానాన్ని తీసుకుని వచ్చానంటే, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఏంటి? దిక్కు లేని వాళ్ళకి చాలామందికి డబ్బు ఉంది దిక్కు, చాలామందికి తల్లిదండ్రులు ఉన్నారు దిక్కు, ఇంకా చాలామందికి బంధుబలం ఉంది దిక్కు, ఇంకా చాలామందికి కొంత కులం ఉంది దిక్కు. వాళ్ళకి మరి వస్తుందో సహాయాన్ని కష్టాల్లో నష్టాల్లో ఆ యొక్క ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాళ్ళు వస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మరి కొందరికైతే దేవుడే దిక్కు. అమ్మో, ఈ దిక్కు లేని వాళ్ళు ఎవరు పాస్టర్ గారు? మరి విచిత్రంగా ఉంది టైటిల్, ప్రారంభ టైటిల్ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని. అంటే ఈ దిక్కు లేని వాళ్ళు ఎవరు అంటే త్రోవ పక్కన కూర్చున్న వాళ్ళు. హల్లెలూయా. ఎవరు త్రోవ పక్కన కూర్చున్నారు? ఎవరు త్రోవ పక్కన కూర్చున్నారు? ఆలోచన చేయండి. త్రోవ పక్కన కూర్చునే వాళ్ళు ఎవరు? గ్రుడ్డివారు. హల్లెలూయా. వీళ్ళకి దిక్కు లేదా? వీళ్ళని ఎవరు కనలేదా? వీళ్ళకి అమ్మ నాన్న లేరా వీళ్ళు పోషించడానికి? లేకుంటే వీళ్ళని ఒక మంచి వైద్యం చేయించడానికి? లేకుంటే ఇంట్లోనే పెట్టి వికలాంగుల్ని ఎంతోమంది ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళకి వచ్చే రాబడితో ఆ ఇంటి వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళని చూస్తూ, అమ్మో వీళ్ళు లేకుంటే ఆ వచ్చే రాబడి ఆగిపోతుందేమో, ప్రభుత్వం ఇచ్చేది ఆగిపోతుందేమోనని వాళ్ళు కూడా ఈ రోజుల్లో భద్రంగా చూసుకుంటున్నారు కదండి. ఎవరిని? వికలాంగులు, అంగవైకల్యంగా ఉన్న వాళ్ళని. ఎవరిని?
అవిటి వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే టింగ్ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా? ఇంకా రోజు నిద్ర పట్టదు ఇంకేళ్ళకి. ఎందుకు నిద్ర పట్టదు? టైమా తొందరగా అవ్వు. ఎందుకని? నువ్వు ఎలుగు వచ్చిందంటే నా దగ్గరికి డోర్ కూడా ఎత్తాడు ఎవడో కూడా వచ్చి, ఎవడో మనీ ఆర్డర్ పంపినట్టే అమ్మ నాన్న ఎవరో అబ్బా పంపినట్లుగా మనం క్యాష్ తీసేసుకుంటున్నాం. ఈ రోజులో వారిని ఆదరిస్తున్నారు, వాళ్ళ నుంచి ఏదో కొంత లబ్ధి ఉందని. మరి ఆ రోజుల్లో మరి వీళ్ళు ఏమయ్యారు? తల్లిదండ్రులు ఎందుకు త్రోవ పక్కన కూర్చోవలసిన పరిస్థితి? అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, బంధువులు ఉంటారు, వీళ్ళకి ముందు పుట్టిన వాళ్ళు ఉంటారు, లేక వీళ్ళు వెనక పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు త్రోవ పక్కన ఎందుకు కూర్చున్నారు? వీళ్ళకి ఏమి లేవని బైబిల్ చెప్తుంది. అంటే వీళ్ళకి కళ్ళు లేని గ్రుడ్డివారు. హల్లెలూయా. వీళ్ళకి కళ్ళు లేవని బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళకి ఏముందో తెలుసా? నోరు ఉంది, మాట్లాడే నోరు. కళ్ళే లేవు. వీళ్ళకి ఇంకేమున్నాయో తెలుసా? నీకు నాకు ఉన్నట్లుగా చెవులు ఉన్నాయి. ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళలేకపోతుంది. ఈ మాటలు నీ హృదయంలోకి వెళ్ళి నిన్ను శోధించినప్పటికీ కూడా నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. ఇంకా లోకంలోనే, పాపంలోనే ఒక ప్రత్యేకంగా దేవునికి విరుద్ధమైన మనిషిగా, దేవునికి గాయాన్ని పెట్టే మనిషిగా ఈ వాక్యం నిన్ను టచ్ చేస్తున్నప్పటికీ కూడా దేవునికి కోపం పుట్టించే వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తూనే ఉన్నావు. కానీ వీడికి చెవులున్నాయి. చెవులు వినగానే టక్కని పాయింట్కి యాడ్ చేశాడు. ఎవరిది? అమ్మదా? నాన్నదా? ఎవరి మాటలు విన్నాయండి వీడి చెవులు? వాడు దేవుడని వీడికి ఎట్లా తెలిసింది? కళ్ళు లేవు కదా. అమ్మో, నీ చేతులు ఎంత బాగున్నాయో, నీ కాళ్ళు ఎంత బాగున్నాయో, నీ మొహం ఎంత బాగుందో కదా. అద్దం ముందుకు వెళ్ళిపోయి ఎంత బాగున్నానో. ఎందుకు? నీ బాబు ఎందుకు నీకు విలువనిచ్చిందా? బిడా నీకు పేరునిచ్చిందా? నీకు కాస్త ఘనతనిచ్చిందా? అమ్మ నువ్వు చాలా మంచిదానివేనమ్మా అని ఎవరన్నా అంటున్నారా? లేదు, నిన్ను ఇట్లా చూపిస్తుంది సమాజం కదా. ఈ గ్రిడ్డోడి చెవుల్లోకి దేవుని మాట వెళ్ళిపోయింది. అబ్బాయి యేసులా ఉన్నాడే, యేసు తప్ప ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడరు అనుకున్నట్టున్నాడు. యేసు ఎక్కడుంటే అక్కడ బోధిస్తూ ఉండేవాడు, నేర్పిస్తూ ఉండేవాడు, అనేకులతో మాట్లాడుతూ ఉండేవాడు. యేసయ్య ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ఇలాగే చూడాలి అందరూ. ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసు ఏం చేస్తూ ఉండేవాడు? బోధిస్తూ ఉండేవాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. అమ్మ నీకు బాగాలేదా అని స్వస్థతనిస్తూ ఉండేవాడు, ఆదరిస్తూ ఉండేవాడు. ఇంకా ఏం చేసే ఉండేవాడు? ఎవరైనా హెచ్చించుకుంటున్నారా? హలో, ఇది నీకు తగదు అని డాము కింద కూడా దించుతూ ఉండేవాడు. ఇలా ప్రయాణం చేసే టైంలో చాలామందిని యేసుని అడుగుతూ ఉండేవారు ఆయన శిష్యులు. ఒక పక్క నేను కూర్చుంటాను, ఇంకో పక్క నేను కూర్చుంటాను, ఇక్కడ కూర్చోవడమే కదా అక్కడ కూడా కూర్చుంటానంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? నువ్వు ఎక్కడ కూర్చోవాలో, ఎడం పక్కన కూర్చోవాలా, కుడి పక్కన కూర్చోవాలా, అది నా ఇష్టం కాదు, తండ్రి చిత్తం. అంటే ఏంటి? ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది ఎవరు చిత్తపట్టున్నాడు ఆయన? మనం అనుకుంటూ అయిపోమండి. ఇలా వాళ్ళకి బోధిస్తూ ఉంటుంటే ప్రజలు ఆయన వెంబడించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆయన మాటలు నచ్చినోళ్ళు, హృదయంలో స్థానం ఇచ్చినోళ్ళు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన తరువాత ప్రజలు ఏం చేయడం ప్రారంభించారు? యేసు చుట్టూ ఎప్పుడు జనం ఉంటూనే ఉండేవారండి. యేసు చుట్టూ యేసు చేసే ఆ కార్యాలను బట్టి జనం ఉంటూనే ఉండేవారు. ఇలా ఉంటూ ఉండగా జన సమూహంతో పాటు యేసయ్య వెళుతూ ఉన్నాడు. వీళ్ళు అనాథుల్లాగా త్రోవ పక్కన కూర్చున్నాడు. ఒకడు త్రోవ పక్కన కూర్చుని యేసులా ఉన్నాడు ఏంటబ్బా, ఆ మాటలు యేసులాగా ఉన్నాయి, యేసులా వినబడుతుందని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా యేసు, అమ్మో అమ్మా నాకు అది ఇవ్వు, నాన్న నాకు అది ఇవ్వు. మీరు పిటిక్కమంటే అమ్మ లేనప్పుడు తెలుస్తుంది నీకు ఎలా బ్రతుకుతావో. చిటికమంటే నాన్న అమ్మ కోసం వెళ్తున్నావా? నాన్న కోసమేనా? ఇంకెవరి కోసం అన్నానా? నీ ప్రయాణం. వీడిని అమ్మ నాన్నలు ఏమైపోయారు? ఈ గ్రుడ్డోడికి నిద్రమోహం. ఈ అమ్మ నాన్న ఏమైపోయారండి? అనాథులుగా త్రోవ పక్కన కూర్చున్నారు. మనలాంటి అమ్మ నాన్నలు కాదా ఏంటి వీళ్ళకి? మనలాంటి అమ్మలే, మనలాంటి నాన్నలే. స్వార్థం ఎంతో కొంత ఉంటుంది. ఫోన్లో ఎవడొకడు వచ్చి ఠింగమని వేస్తే ఆ రూపాయితో బ్రతుకుతాడు వీడు అనుకునే తల్లిదండ్రులు కొంతమంది. ఎవడొకడు వచ్చి ఠింగమని వేస్తే సాయంత్రం అయ్యేసరికి ఆ డబ్బు మూట వీడిని తీసుకుని వెళ్ళి కాస్తంత వాడికి గంజి నీళ్ళు పాడేసి
ఆ రూపాయలతో మనం తిందామనుకునే మరో కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆ రోజుల్లో కూడా ఉండే ఉంటారు. కానీ ఈ యొక్క గురుడ్డోడు పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు, నా యందు జాలిపడవా, నా యందు కనికరపడవా. అమ్మ కనికరపట్టలేదు, నాన్న కనికరపట్టలేదు, నువ్వైనా కనికరపడవా అని అరుస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఊరుక ఏమంటున్నారు, ఊరుకో, ఎందుకు అరుస్తావు, నోరు మూసుకో, మౌనంగా ఉండు అని యేసు కూడా ఉన్న వాళ్ళు, యేసు నమ్మునోళ్ళు, దారిపోయేవాళ్ళు గురించి అంటే బాగోదులే. వీళ్ళకి అద్భుతాలు కావాలి, వీళ్ళకి సూచక క్రియలు కావాలి, వీళ్ళు దీవించబడాలి, వీళ్ళు ఆశీర్వదించబడాలి, వీళ్ళకి స్వస్థతలు కావాలి. ఇలానే వీడు ఎలా అయితే ప్రభువుని అడుగుతున్నాడో అలాగనే అడిగి దేవుడి దగ్గర నుంచి సహాయం పొందిన వీళ్ళందరూ వీడికి ఏం చేస్తున్నారు, సహాయం చేస్తున్నారా, నోరు మూసుకో అంటున్నారా. వీళ్ళకి సహాయం కావాలట దేవుడి నుండి, వీళ్ళు దీవించబడాలట, వీళ్ళు ఆశీర్వదించబడాలంట. ఈ గురుడ్డోడి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అనేకులు అని వాక్యం చెప్తుంది అక్కడ. అనేకులు ఏమంటున్నారు, ఊరుకో, నోరు మూసుకో అనంటే మరి ఎక్కువగా స్తోత్రం. వీడు గురుడ్డోడే ఏం చేస్తున్నాడు, ఎవరన్నా నువ్వు మందిరానికి వెళ్ళకో అన్నప్పుడే నీ బత్తి కనబడుతుంది కదా, పిచ్చదానా లేక పిచ్చోడా. నువ్వు మందిరానికి పోకు అన్నప్పుడే నీ బత్తి త్రాసు పైకి రావాలి. గురుడ్డోడుకున్న జ్ఞానం ఉందా ఈనాడు? యేసు కూడా ఉంటూ అపహాసం చేస్తూ ఊరుకో ఊరుకో, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఒక ముందు నువ్వు ఎవరు మరి? యేసుని వెంబడించడానికి నువ్వెవరమ్మా? నువ్వు కూడా గుడ్డోళ్ళు లెక్కే కదండి. వీడు కూడా గుడ్డోళ్ళు లెక్కే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆపుతున్నారు, నోరు మూసుకో నోరు మూసుకోనని. వీడు నోరు మూసుకుని ఉండక మరీ ఎక్కువగా స్తోత్రం. ఈ రోజుల్లో నువ్వు మరెక్కువ భక్తి చేయాలి, ఈ రోజుల్లో మరెక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరైనా నిన్ను తిట్టేటప్పుడు, ఎవరైనా నిన్ను కొట్టేటప్పుడు, ఎవరైనా నిన్ను అపహాసం చేసేటప్పుడు, ఎవరైనా నిన్ను మందిరానికి వెళ్లకుండా అడ్డుబండలుగా ఆపుతున్నప్పుడు మరీ ఎక్కువగా స్తోత్రం. అందుకని ఈరోజు గుడ్డోడుకున్నంత జ్ఞానం కూడా మనకి లేదు. అందుకనే వీడికి దేవుడే దిక్కయ్యాడు. వీడి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఈరోజు నీకు దేవుడు దిక్కు అవుతున్నాడా? నాకు దేవుడే దిక్కండి అన్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ నేను ప్రార్థన చేస్తున్నాను కానండి నాకు సహాయం పొందట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుబుల్లోనే ఉంటున్నాను, ఏమండి నేను ఏదో స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ ప్రతిరోజుకి డామ్ 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 కింద పడిపోతున్నాను. ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు తప్ప బాగున్నాను యేసుని నమ్మి అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ ఇంకా కనిపించట్లా. మరి రేపు రాబోతున్న రోజుల్లో కనిపిస్తారో లేదో నాకు తెలియదు. అక్కడున్న వాళ్ళందరూ ఊరుకో ఊరుకో ఊరుకో, నోరు మూసుకో అని చెప్తుంటే నా వైపు చూడాలా అని చెప్తూ ఉంటే వీడు మరీ ఎక్కువగా పిలుస్తున్నాడట, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించవానని. అప్పుడు యేసయ్య స్టన్ అయిపోయాడట, ఇంకా ఆగిపోయాడంట. వీళ్ళవాడిని తీసుకురండి. హల్లెలూయా. నువ్వు పిలిస్తేనే యేసు ఆగేది, నువ్వు రమ్మంటేనే యేసు నీ ఇంటికి వచ్చేది. నీ కేక దేవుణ్ణి ఆపాలి, నువ్వు మొర్ర పెడితే దేవుని టక్కన అద్భుతం చేయాలి. ఈ గురుడ్డోడికి దేవుడు సహాయము చేసినట్లుగా అప్పుడు వీళ్ళు అంటున్నారు, ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు వీడు మాట ఎప్పుడైతే దేవుని చెవుల్లోకి వెళ్ళిందో వీళ్ళు ఏమంటున్నారు, అప్పటి వరకు మూసుకో మూసుకో మూసుకునేవాళ్ళు, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఆయన నీకేం కావాలి బాబు అని. నాకు కళ్ళు లేవయ్యా, నాకు కళ్ళు ఇవ్వా అని. అప్పుడు యేసయ్య వాడి యందు జాలిపడి, వాడి యందు కనికరపడి దేవుడు వాడికి చూపునిస్తే, చూపు పొందిన తోడగానే వాడి దగ్గర ఉన్న మురికి వస్త్రాలు దూరంగా, అక్కడ ఉన్న బట్ట దూరంగా పారేసి యేసును వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా. యేసును వెంబడించడం ప్రారంభించాడంటే వాడు ఒకడే ఉన్నాడు కదండి, వాడు దిక్కులేనోడు కదండి, వాడికి వెనక ముందు ఎవరు లేరు కదండి, అందుకు యేసే దిక్కు వాడికి. మరి మాకైతే అందరూ ఉన్నారు, మాకైతే కొంత పెద్ద బ్యాచ్ ఉంది. ఏ బ్యాచ్? పేరు లేని బ్యాచ్, ఇంకేం బ్యాచ్, తిండిపోతు బ్యాచ్, ఇంకేం బ్యాచ్, తాగుపోతు బ్యాచ్, ఇంకేం బ్యాచ్, తిరిగిపోతు బ్యాచ్. వాడికి ఎవడున్నాడండి? వాడికి ఎవడూ లేడు. మరి యేసుని వెంబడించాడా ఎవడూ లేనోడు అని అనుకుంటూ ఉంటాం. దేవుడు మేలులు చేసే కొలది, దేవుడు దీవించే కొలది దేవుని మరెక్కువగా ప్రేమించాలి, అది బైబిల్ చెప్తుంది. ఆయన వెంబడించాలని, నీ అవసరం తీరిన తరువాత, నీ దేవుడు నీకు సహాయం చేసిన తర్వాత దేవుడిని విడిచిపెట్టకూడదు బిడ్డ. ఈరోజు ఈ గుడ్డివాడిని మీ ముందు ఎందుకు ఉంచుతున్నాను అంటే, చూడండి మార్కు సువార్త 10 అధ్యాయము 46.
వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. బహుజన సమూహముతోను ఆయన ఎరుకో నుండి బయలుదేరి తిమాయి కుమారుడకు బత్తిమయను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని ఉండేను. ఎలా విన్నాడో చూడండి, గ్రుడ్డోడే కానీ యేసు కోసం విన్నాడు. మనకి చక్కటి కళ్ళున్నాయి, చేతులున్నాయి, నోరుంది, చెవులున్నాయి, మంచిగా మాట్లాడగలం. కానీ మనం దేవునికి పనికి రావట్లే. ఈరోజు పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ ఎలా వస్తున్నాం? ఏదో ఒక ప్రత్యేకంగా ఉండాలి నేను, ఇలా ఏవేవో లక్షణాలతో మనం మందిరానికి వస్తున్నాం. వీడేం చేస్తున్నాడు? ఎలా విన్నాడో చూడండి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వారిని గద్దించురు గాని వాడు మరెక్కువగా అనేకులు ఊరుకో నిన్నెవరైనా ఆపుతుంటే నువ్వు మందిరానికి మరీ ఎక్కువగా వస్తున్నావా? గ్రుడ్డోడు దేవుణ్ణి ఎలా ఆపగలిగాడంటే మరీ ఎక్కువగా. మిమ్మల్నే కాదు ఆపేటోళ్ళు, మమ్మల్నే కాదు మా నోరు ముయ్యించేటోళ్ళు, మిమ్మల్నే కాదు మీ నోరు ముయ్యించేటోళ్ళు ఆ రోజుల్లో గ్రుడ్డోడు కూడా ఉన్నారు. ఊరుకో గుడ్డోడా, ఎందుకు అరుస్తున్నావు? నీకేక ఎవడింటాడు? ఇంట్లో వాళ్ళు త్రోవ పక్కన వదిలేశారు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, నిన్ను ఎవడు పట్టించుకుంటాడు ఇక అని అపహాస్యంగా ఊరుకోమని చెప్పినప్పటికీ వాడు ఏమాత్రం కూడా ఊరుకోలేదు. మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. యేసు ఆగితే ఏంటంట? నీకు ఈ ధైర్యం ఏంటి అన్నారా ఎవరన్నా? వీళ్ళకి ఆ ధైర్యం ఏంటండి అసలు అంటున్నారా లేదా? అనకుండా ఏముండరు. యేసు కోసం నువ్వు బ్రతికితే ఖచ్చితంగా అంటారు. యేసు కోసం బ్రతికిన వాళ్ళు రాజీ పడరు కదా. లోకంలో ఉన్న వాళ్ళు అయితే రాజీ పడతారు, కానీ యేసు కోసం బ్రతికిన వాళ్ళు రాజీ పడరు. ఎక్కడ రాజీ పడరు? ఇంటిలో నుంచి మొదలుకుని ఈదులో వరకు రాజీ పడరు. ఏమేన్ అబ్రహాము మొదలుకుని ప్రారంభం అబ్రహాము, ముగింపు ప్రకటన గ్రంథం, సంఘము. హల్లెలూయా. ప్రకటన గ్రంథాల్లో ఏం కనబడతాయి మనకి? లవోదియ సంఘము, సార్దీసులో ఉన్న సంఘము, ఫిలిప్పీ సంఘము. ఈ సంఘాల మీద ఏదో ఒక నేరస్తాపం విడిచిపెట్టాలి అనుకుంటే ఎక్కడి నుంచి ప్రారంభించాలి? విడిచిపెట్టడం ఈదులో నుంచి కాదు, ప్రారంభం ఇంటిలో నుంచే విడిచిపెట్టాలి. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు నీ ఆచారాలు బాగలేదు, నీ ఇంట్లో ఫొటోస్ నాకు నచ్చలేదు, నీ పద్ధతులు నాకు నచ్చలేదు, నిన్నెవరొకరు డిస్టర్బ్ చేస్తారు, నీ బుద్ధి స్వభావము మారుస్తారు, నువ్వు చాలా భక్తి కలిగిన వాడు, నీ విగ్రహారాధకుల్లో నుంచి వచ్చినాడేమో అబ్రహాము, ఏదో ఒక విగ్రహారాధన జోలికి మళ్ళీ వెళ్ళిపోతాడేమోనని దేవుడు ముందుగా వేసాడు బ్రేక్ని. వింటున్నా దేవుని మాట విని చేస్తూ వచ్చిన వాళ్ళు భక్తులు. నువ్వు దేన్ని వదిలిపెడుతున్నావు? దేన్నైనా విడిచిపెడుతున్నావా? ఈరోజు ఎంట్రన్స్లో మందిరంలోకి ఒక ఆమె వస్తే నేను వెంటనే చెప్పాను, యెహోవా మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన. ఈ మాట చెప్పినప్పుడు నా కోసం చెప్తుందా పాస్టర్ అమ్మ? వాక్యము అందరి కోసం. వెంటనే ఒక ఆమె వచ్చి మళ్ళీ వెళ్ళింది బయటికి. వెళ్ళిందా మెర్సీని అడుగుతా, వెళ్ళిందమ్మా? ఎన్నోళ్ళు పేరు పెడితే మళ్ళీ ఫీల్ అయిపోతారుగా, అందులో వాళ్ళ పేర్లు మారు. మెర్సీని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఆమె నాతోనే ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఏ ఆలోచనతో వచ్చావు? మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చావు? ప్రవర్తన చూసుకో. బైబిల్ చెప్పలేదా? నువ్వు వినలేదా అని చెప్పాను. మనకి మాటలు ఇవే, మనకి తిట్లు కూడా ఇవే. తిట్టడానికి బయట మాట ఏం రానవసరం లేదు. వార్నింగ్ ఇవ్వడానికి తిట్టడానికి బోల్డ్ ఉన్నాయి. శుక్రవారం నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నాం శుక్రవారం? తప్పుని తప్పుగా చూపించకపోతే భక్తి కలిగిన వాళ్ళు అనాలి, భక్తిహీనులు అని అనకపోతే ఏ సంతానం అంటే? ఎవరి బిడ్డలంటే? అమ్మో ఎంత బాగా గుర్తుంచుకున్నారో. మరి నువ్వు సర్ప సంతానమా, దేవుని సంతానమా? నువ్వు తప్పుని దాస్తున్నావు వరకు నువ్వు సర్ప సంతానం, పాము పిల్లవు నువ్వు. జాగ్రత్త. నా ఇష్టం అండి, నా భక్తి అండి, నా జీవితం అండి, నా లైఫ్ అండి, నా లైఫ్ స్టైల్ అండి. మంచి ఈ వయసులో ఉన్నాను,
వయసులో ఉన్నప్పుడే నా పిల్లలు చిన్నప్పటి నుంచే మేమందరం ఎంజాయ్ చేయాలి, మీరేంటి ఇట్లా చెప్తారనంటే నా ఇష్టం అని తింటూ త్రాగుతూ ఊదా రంగు బట్టలు ధరించుకుని ఎక్కడున్నాడు అమ్మా? ఎక్కడున్నాడమ్మా చెప్పండి, ఎక్కడున్నాడో మీరు అందరూ చెప్ప మంచోళ్ళు మీరు. రేపు అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు, నా ఇష్టం అన్న వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము కుమారుడు కనిపించాడు. స్తోత్రం. ఏ భూమి మీద కనబడలేదా నీకు అబ్రహాము కుమారుడు? అక్కడికి వెళ్ళిపోయి ఎన్ని గంటల ప్రార్థన, అక్కడికి వెళ్ళిపోయి ఎన్ని నిమిషాలు యేసుని పిలుస్తున్నాడో, వెళ్ళిపోయి ఎన్ని రోజులు యేసు నరుస్తున్నాడో ఒక చుక్క. ఇక్కడ టిన్నులు ఆ నీళ్ళని ఈ నీళ్ళని శుభ్రంగా తాగి, ఆ ముందని ఈ ముందని కాస్ట్లీ అని ఈ తిండని ఆ తిండని శుభ్రంగా తిని ఎక్కడికి వెళ్ళిపోయాడు? నా ఇష్టం, నా భూతే, నా భవిష్యత్ అని ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయి అప్పుడు చూశాడట పైకి. అక్కడ కనిపించాడంట అబ్రహాము రొమ్ముల పక్కన కూర్చున్నవాడు ఒకడు. అప్పుడు పిలుస్తున్నాడు ఏమని? అబ్రహాము కుమారుడా నన్ను కరుణించు. వాడు అక్కడున్నాడేంటి? మా ఇంటికాడ ఎంగిలి మెతుకులు తినేటోడు నీ పక్కన కూర్చున్నాడేంటి? నేను ఎక్కడున్నానేంటని ఎంత ప్రార్థన చేస్తున్నాడో, నన్ను కరుణించు. ప్రార్థించే టైం వెళ్ళిపోయిన తరువాత అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థించిన ప్రయోజనం లేదు. ఈరోజు తిరుగుబాటు చేసేవాళ్ళు, ఈరోజు నా ఇష్టం అనేవాళ్ళు, ఈరోజు మారలేని వాళ్ళు, ఈరోజు వాయిదాలు పెట్టుకునేవాళ్ళు, రేపు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, ధనవంతుడు వెళ్ళిపోయి ఎంత ప్రార్థన చేస్తున్నాడో, ధనవంతుడు వెళ్ళిపోయి ఎంత అరుస్తూ ఉన్నాడో, అరిచినప్పటికీ అక్కడ ఆదుకునేవాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడే ఆదుకునేవాళ్ళు. హల్లెలూయా. ఆ నరకంలోకి వెళ్ళిన తర్వాత ఎవడు కూడా సహాయం చేయడు. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? సమయం ఉండగానే, దేవుడు మనతో మాట్లాడుతుండగానే, దేవుడు మన లోపాలు చూపిస్తుండగానే మనం వెంటనే మార్పు చెంది పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరుగుదుముగాక. ఇక్కడ ధైర్యం వచ్చింది వీడికి. యేసుంటే ధైర్యం అండి. యేసు మాట ₹1,00,00,000 విలువ. యేసు మాట్లాడితే చాలండి, యేసు మనకు ఆదరణ ఇస్తే చాలండి, యేసు ఛాయ చాలండి, యేసు నీడ చాలండి. ఈరోజు ఎంతమందికైనా ధైర్యంగా సమాధానం చెప్తున్నారా? వారు ఎవరిని కలిగి ఉన్నారో? నీకు ఎవరో వద్దంటే వద్దు. ఎందుకు వద్దు? యేసున్నాడు. హల్లెలూయా. యేసు ఆగాడు, యేసుని యందు జాలి పడుతున్నాడు, యేసుని యందు కనికర పడుతున్నాడు. నీకు చూపునివ్వాలనుకున్నాడు. ధైర్యంగా ఉండి బిడ్డ. ముందు ధైర్యం లేదా వీడికి? ముందు ధైర్యం లేదు. యేసును కలుగుంటేనే ధైర్యం, యేసు ఆగితేనే ధైర్యం, యేసు నమ్ముకుంటేనే ధైర్యం, యేసు కార్యాలు చేస్తేనే ధైర్యం. యేసు సైలెంట్గా ఉన్న ధైర్యమే కాదు. మళ్ళీ యేసు అయి ఉంటే నీకు ధైర్యం. ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి, ఈరోజు నీకు బలము లేకపోవడానికి కారణం ఏంటంటే యేసుని కలిగి ఉన్నాను అనుకుంటున్నావు, కానీ యేసుని కలిగి నువ్వు లేవు. ఇక్కడ ఏమంటాడంటే ధైర్యం కలిగి ఉండని చెప్పి ఏమంటున్నాడో చూడండి. ఆయన నిన్ను పిలుచుచున్నాడు చెప్పిర్రి. అంతటా వారు బట్టలు పారేసాడు, మురికి వస్త్రాలు పారేసాడు. ముందు యేసు దగ్గరికి రావాల్స్తే నువ్వు ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టి రావాలి. విడిచిపెట్టి వచ్చావా? హలో బిడా, పురుషులారా, స్త్రీలారా, యేసు దగ్గరికి వస్తే విడిచిపెట్టాడు. గురుడ్డోడు నా మురికి వస్త్రంతో వెళ్ళకూడదు, నేను యేసు దగ్గరికి ఈ ప్రేత వస్త్రాలతో వెళ్ళకూడదు. ఏం వస్త్రాలు? అడుక్కునే ఈ వస్త్రాలతో నేను వెళ్ళకూడదు. వాడు వీడు పట్టుకొచ్చి ఠింగమనేసే ఈ నీచమైన ఈ వస్త్రాలతో నేను యేసు దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుని ఏం చేశాడంట? వాడు వస్త్రాన్ని తీసి పారేసి వచ్చాడట. ఎక్కడికి? యేసు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు? యేసు దగ్గర. నువ్వేం విడిచిపెట్టొచ్చావు? ఆలోచనలు విడిచిపెట్టొచ్చావా? బుద్ధులు విడిచిపెట్టొచ్చావా? తలంపులు విడిచిపెట్టొచ్చావా? ఏం విడిచిపెట్టి యేసు దగ్గరకు వచ్చావు? యేసు దగ్గరకు వస్తే ఏం నేర్పిస్తుంది వాక్యం? విడిచిపెట్టు. ఏది విడిచిపెట్టు? యేసుకి నీకు మధ్యన ఏమడ్డుంది? ఇంతవరకు ఎవరు తోడుగా ఉన్నారు వీడికి? మురికి వస్త్రమే కదా, అలా పరిచి ఉంటాడు. అందరూ వేయడానికి 4 డబ్బులు కదా, అది విడిచిపెట్టేశాడు. ఇంక అడుక్కునే జీవితం నాకు వద్దు, పంపు కొట్టే జీవితం నాకు వద్దు, ఈ అనాది జీవితం నాకు వద్దు అనుకున్నట్టున్నాడు. ఆ వస్త్రాన్ని పారేసి యేసు దగ్గరికి వచ్చాడంట. చూడండి, వాడు దిగ్గున లేచి బట్ట అతడు
అంతటా వాడు బట్ట పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా, గ్రుడ్డివాడు, బోధకుడా. యేసుకి ఎన్ని పేర్లు? ఏ పేరుతో పిలిచావు నువ్వు? ఏ స్వభావంతో వచ్చావు? ఏ స్వభావంతో యేసుని పిలిచావు? యేసుకి ఎవరు చెప్పారు? బోధకుడా. సారీ, గుడ్డోడికి. ఎలా అడుగుతున్నాడు యేసుని? నీకు ఎంత ధైర్యమో, ఎంత ధైర్యం! యేసుతో మాట్లాడాలంటే నీకు ఎంత ధైర్యమో! ఎంత చులకం చేసి యేసుని మాట్లాడతావో, ఎంత కించపరిచి యేసుని మాట్లాడతావో. యేసు రూపాన్ని, యేసు స్వరూప్యాన్ని గ్రుడ్డోడు చూడలేదు, కానీ బోధకుడా. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు కరిగిపోకుండా ఉంటాడా? దేవుడు కరిగిపోకుండా ఉంటాడా? ఐసు గడ్లాగా ఎంత బాగా పిలుస్తున్నా, నా బాబే, నాకన్నే నా బాబే. కరిగిపోకుండా ఉంటాడా యేసయ్య? అప్పుడేమన్నాడో చూడండి ఇక్కడ. ఓ బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నువ్వు వెళ్తుండగానే నీకు స్వస్థత వస్తుందని చెప్పాడు. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయన వెళుతూ ఉన్నాడు గ్రుడ్డోడు. వెంటనే మనోనేత్రాలు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి, చూపు వచ్చింది. అప్పుడు ఎవరితో వెళ్తున్నాడు? చూపు పొందిన తర్వాత ఎవరు? ఆయన వెంట. అండర్లైన్ చేసుకోండి అక్కడ. ఎవరు వెంట? అమ్మ ఎలా ఉంటుందో చూస్తాను, నాన్న ఎలా ఉంటుందో చూస్తాను, నా ముందు వెనక పుట్టినోడు ఎవడని చూస్తానని ఇంటికి పోలేదు వాడు. అమ్మా, వాడు ఒక్కడే కాబట్టి అడుగు తోడుగా ఇంకొకడు ఎవడైనా ఉంటే నా చెత్త పట్టాలు వేసుకుని వెళ్ళిపోదురు మాకులా. నువ్వేవేవో చెప్తున్నావు. వాడు ఒంటరోడు కాబట్టి యేసు కూడా వెళ్ళిపోయాడు. యేసుతో అనేకులు ఉన్నారు కాబట్టి ఆ యేసు గుంపులో కలిసిపోయారు. అదే వాడికి ఎవడైనా సపోర్ట్ ఉండుంటే వాడు అలా వెళ్ళుండేవాడు కాదు అని అనుకుంటున్నారా బిడ్డలారా? అనుకుంటున్నారా? ఇక్కడ చూస్తే ఒక గ్రుడ్డోడు, మరొక చోట చూస్తే ఇద్దరు గుడ్డివారు కనిపిస్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము. మీకు వచ్చునికి ఒంటరిగా ఉంటే యేసయ్య, ఓ ముగ్గురు నలుగురు ఉంటే వద్దు మాకు అనుకుంటున్నారా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. 20వ అధ్యాయము 29వ వచనము. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు. అక్కడేమో ఒకడు, ఇక్కడేమో ఇద్దరు. యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ఓ ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుమని కేకలు వేసిర్రే. ఊరుకుండుడని జనులు వారిని గద్దించురు గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని. ఎలా చేశాడంటే అక్కడ కూడా ఉన్నారు. ఊరుకో, మూసుకో. ఎవరు? ఇక్కడ. అక్కడ ఎంతమందిని విన్నాం, ఇక్కడ ఎంతమంది విన్నాం? అక్కడ ఒకడే, ఇక్కడ ఎంతమంది? ఇద్దరు. ఈ ఇద్దరు నోర్లు కూడా ముయ్యిస్తున్నారు. వీళ్ళు కూడా ఏమాత్రము నోరు మూసుకోక అరుస్తూ ఉన్నారు. యేసయ్య ఆగి వాళ్ళని ఇలా పిలవండి, ఏం కావాలి అని అడిగాడు. చూడండి, అడుగక మా కనులు తెరవబడాలి కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది, స్తోత్రం. వెంటనే వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇక్కడ ఒకరున్న యేసునే వెంబడించాలి, ఇద్దరున్న యేసునే వెంబడించాలి, కుటుంబమా యేసునే వెంబడించాలి, ఎంతమంది ఉన్న యేసునే వెంబడించాలి. యేసుతో ఉంటేనే కార్యాలు, యేసుతో ఉంటేనే అద్భుతాలు, యేసైతోనే ఉంటేనే ఆదరణ, యేసైతో ఉంటేనే ప్రేమ, యేసుతో ఉంటేనే, యేసులో ఉంటేనే నీకు ధైర్యం. హల్లెలూయా. వీళ్ళు చూడండి, ఇక్కడ యేసుని వెంబడిస్తూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా యేసునే వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు వద్దన్నా, ఎవరు నోరు మూసుకోమని చెప్పినా, ఏ త్రోవలో కూర్చున్నారు వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? త్రోవ పక్కన కూర్చున్నారు. ఇల్లు లేదా వీళ్ళకి? ఇల్లు లేదా? ఇల్లు ఉంది వీళ్ళకి కూడా.
వాహనాలు లేవా? వీళ్ళకి వాహనాలు ఉన్నాయి. ఏదో చిన్న అవిటి లోపం చూపించి ఇంట్లో వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టేశారు బిడ్డలారా? బయట కూర్చోబెట్టేశారు. మరి వీళ్ళకి వెంటనే యేసు గుర్తుకు రావాలి కదా, ఇంట్లో వాళ్ళు గుర్తుకు రావాలి కదా. మాకు దేవుడే దిక్కు. హల్లెలూయా. వీళ్ళు ఏమనుకున్నారు? దేవుడు సహాయం చేసిన తర్వాత ఈ కష్టంలో ఈ నష్టంలో మాకు దేవుడే సహాయం చేశాడు, మాకు దేవుడే దిక్కు, ఇంకెవరు దిక్కు కాదు మాకు. ఏ దిక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, అయినప్పటికీ వాళ్ళు ఎందుకు దిక్కు అనుకోవట్లేదు అంటే వాళ్ళు మాకు సహాయము చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఏం చూసి విడిచిపెట్టారు? అవిటితనాన్ని చూసి విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టడం ఎక్కడ విడిచిపెట్టారు? త్రోవ పక్కనే విడిచిపెట్టారు. మాకున్నారు కానీ మాకు వాళ్ళు ఎవరు వద్దిక, మాకు వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాం. మరి ఎగల వెళ్తాం? మేము పిలిస్తే ఆగినోడు, మేము కేకేస్తే ఆగినోడు, ఆగి మాకు సహాయం చేసినోడు యేసు మాత్రమే ఉన్నాడు. అందుకు మేము యేసునే వెంబడిస్తాం. హల్లెలూయా. నువ్వు యేసుని వెంబడించాలి. ఈ గ్రుడ్డోళ్ళు యేసుని వెంబడిస్తున్నట్లుగా వీళ్ళకి ఇంటివారు ఉన్నప్పటికీ కూడా ఇంటివారు చూసుకోక యేసుని వెంబడిస్తూ ఉన్నారు. యేసుని ఎప్పుడు వెంబడించాలి? కొందరు మధ్యలో ఉంటారు, మధ్యలో వస్తారు ప్రభు దగ్గరికి. కొందరు అలా వాళ్ళ అవసరాలు బట్టి వస్తారు. కొంతమంది భార్యాభర్తలుగా ప్రభుని నమ్మిన తరువాత కొంతమంది పిల్లలు పుట్టుకు తోడనే యేసు దగ్గరికి వస్తూ ఉంటారు. కొందరు చిన్ననాటి నుండి భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు యేసు బిడ్డలిక, కానీ యేసులా పెరుగుతున్నారా? తండ్రి ఇంటి వాళ్ళందరూ ప్రభు నమ్ముకుంటారు, తాత మామలు ప్రభు నమ్ముకుంటారు, నాన్న తాతల బాప్తిసం ప్రభుని నమ్ముకుంటారు, అమ్మమ్మ తాతలు ప్రభుని నమ్ముకుంటారు, వాళ్ళు కొడుకుని పుట్టిన బిడ్డలు ప్రభుని నమ్ముకుంటారు. మరి వాడు కొడుకుని పుట్టిన వాళ్ళు కూడా ఎలా ఉండాలి? ప్రభు మార్గం గుండానే వెళ్ళాలా? ఎప్పుడు వెళ్ళాలి? ఈనాడు యేసు సహాయం చేస్తున్నాడు. యేసు సహాయానికి వీళ్ళు నోసుకోలేకపోతున్నారు, యేసుని వెంబడించలేకపోతున్నారు. చాలామంది ఈరోజు యేసు దగ్గరికే వస్తున్నారు కానీ యేసుని వెంబడించకపోవడానికి కారణం ఏంటంటే ఐహిక విచారం. ఏం విచారం? ఏదో విచారం. మాకు అది లేదు, మాకు ఇది లేదు. డబ్బు ఎక్కువైనా సమస్య, డబ్బు లేకపోయినా సమస్య. బువ్వ ఎక్కువైనా సమస్య, బువ్వ లేకపోయినా సమస్య. మరి ఏది మిడిల్గా ఉండేది మనకి మంచిది? ఎందుకని? ఏది ఎక్కువైనా తంటే, ఏది ఎక్కువైనా బాధే, ఏది ఎక్కువైనా మనకి కష్టమే. ఈరోజు విచారం ఎక్కువైపోతూ ఉంది. విచారం వల్ల దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఏం విచారం? కుటుంబంలో పరిస్థితులు బాగుంటలేదని, ఎక్కడ మాకు ఎంత కష్టపడుతున్న ప్రయోజనం లేదని, మేము ఎంత పని చేస్తున్నా మాకు రాబడి ఏమీ లేదని, లేదా నా భర్త వైపు నుంచి కొంత శోధన, లేక భార్య వైపు నుంచి మాకు కొంత శోధన, భార్యాభర్తలు మంచిగా ఉంటే బిడ్డల నుంచి కూడా కొంత శోధన. ఈరోజు ఎందుకు కుటుంబంలో ఈ శోధన, ఎందుకు ఈ విచారం వస్తుంది? ఈ ఐహిక విచారం వల్ల ఎందుకు ప్రభు తట్టు తిరగలేకపోతున్నామంటే మా కారణం కూడా మందే. ఈ గ్రుడ్డి వాళ్ళు దేవుని వెంబడించినట్లుగా, యేసుని వెంబడించినట్లుగా ఎవరు ఈనాడు వెంబడించలేకపోతున్నారు. వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో? లోకంలో మొత్తం లగ్జరీ అంతా అనుభవించి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు. లోకంలో సుఖానుభవాలన్నీ అనుభవించి అప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాడు. దేవుని దగ్గరికి వస్తున్నారు ప్రజలందరూ. కానీ బాల్యం నుండి దేవుణ్ణి నమ్ముకుని, పుట్టిక నుండి క్రీస్తు బిడ్డగా పుట్టి, మరి బాల్యం నుండి మందిరంలో ఉంటున్నామా? నమ్మకంగా ఉంటున్నామా? బిడ్డలు దీవించబడాలి అంటే, బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే ఎట్లా ఆశీర్వదించబడతారు? అన్న ఉంది కదా, కుమారుడిని ఎప్పుడు తీసుకొచ్చింది మందిరానికి? అన్నకు పిల్లలున్నారా? అన్నమ్మకి ఉన్నారా? ఎప్పుడు తీసుకొచ్చింది మందిరానికి? పరిచర్య చేయడానికి. మందిరానికి అంటే బాగోదు, మళ్ళీ మీ లెక్కకు వచ్చేది. పరిచర్య చేయడానికి. ఎవరు ఎదుట? ఏలి ఎదుట, యెహోవాకు. అబ్బాయి ఎంత బాగుంది, ఎంత స్పష్టంగా ఉందో చూసారా వాక్యం? ఎంత స్పష్టంగా ఉంది. ఏలి ఎదుట యెహోవాకు చేస్తున్నాడు సేవ. ఎవరు? బాలుడైనా. ఎలా ఉన్నారు పిల్లలు? పిల్లల స్టైల్ ఎలా ఉంది? పిల్లలు కొంచెం చేంజ్ వచ్చిందంటే బెత్తం తీసేసుకోవాలి తల్లిదండ్రులు. మాటలో చేంజ్ వచ్చినా, ప్రవర్తనలో చేంజ్ వచ్చినా, బుద్ధిలో చేంజ్ వచ్చినా, స్వభావం రే మన ఇంట వంట లేని లక్షణాలు వస్తున్నాయి ఏంటి? నేను నేర్చుకున్నవి, నేను నేర్పించినవి నేను చేస్తున్నాయే మీకు పంచుతున్నాను. నాకు కలిగిందే మీకు ఇస్తున్నా నేను ఈరోజు. హల్లెలూయా. నేను చేయలేదే మీకు చెప్పట్లా.
నేను చేసిందే. దేవునికి విరుద్ధమైంది కానీ, బైబిల్కి వాక్యానికి విరుద్ధమైంది కానీ మన బిడ్డల్లో కూడా ఉండడానికి వీరలేదు. ఈరోజు విచారణ ఎందుకు వస్తుంది? దిగులు, బాధలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఉండకూడని లక్షణాల్లో ఉంటున్నందుకు వస్తున్నాయి. బాల్యం నుండి పాలు విడవడం మానేసింది. ఎప్పుడు పాలు మానేస్తారో? పనికిరాంది తెస్తాం మనం దేవునికి, పనికిరాంది ఇస్తాం దేవునికి, పనికిరాని నోటు వేస్తాం దేవునికి కదా. ఎందుకు పనికిరాక మొద్దు అయిపోతే ఈ మొద్దుని ఇంకా పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు ఏమైనా కూడా తిప్పుకొని వాడుకుంటాడులే, పాస్టర్ గారు పట్టు తిని వాడు కూడా ఏదో రకంగా బ్రతికేస్తాడని అప్పుడు చాలామంది మందిరానికి పంపిస్తూ బిడ్డల్ని ఉంటూ ఉంటారు. కానీ ఈ అన్న ఎప్పుడు పంపించింది? పాలు విడవంగానే తీసుకువచ్చింది. అయ్యా నేను మాట ఇచ్చాను దేవునికి, ఇదిగో నా కుమారుడు. అప్పటికి ఎంత ఉంటాడు? అందుకనే వాక్యం అంటుంది కదా, బాలుడైన సమూయేలు అని. మన పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు? బిడ్డలను బట్టి సమస్యలు, భర్తను బట్టి సమస్యలు, భార్యను బట్టి సమస్యలు, కుటుంబంలో ఏదో ఒక విచారం, ఐహిక విచారాలు ఎక్కువైపోతూ దేవుడి దగ్గరికి రాలేకపోతున్న వారు కొందరు ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చి సరిగ్గా ఆరాధించలేని వారు మరికొందరు ఉన్నారు. దేనికోసం చింతిస్తున్నారు? గురుడ్డోడైనప్పటికీ వాడికి చింత లేదు. పిలిచాడు, సహాయం తీసుకున్నాడు. నేను గుడ్డోడనే బోర్నేమి ఆడవలేదు, నాకు చూపు నివ్వు చాలు, నాకు దృష్టి నివ్వు చాలని విలపించుకున్నాడు తన బాధను బట్టి. కానీ మనకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎంత నటిస్తున్నావో. మోషే తన ప్రజల్ని తీసుకువెళ్తూ ఉన్నాడు పరమకానానికి. ఈ లోపల గొనుగులు సొనుగులు అవి ఇవి వస్తూ ఉంటే కొంతమంది గొనుగుతూ చచ్చిపోయారు, కొంతమంది దూషించేటప్పుడు చచ్చిపోయారు, ఆగిపోయిన వాళ్ళు చచ్చిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రయాణం జరుగుతుంది. వెళ్ళాలనుకున్న మార్గానికి స్పీడ్గా వెళితే ఆ గమ్యం వచ్చేస్తుందని దొడ్డుదారు లాంపుడు తిప్పాడట. ఎవరో యేసయ్య. ఎలా వెళ్ళిపోవాలి వీళ్ళు? ఈ దారి పెట్టుకుని ఇక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఎంతైనా డైరెక్ట్గా వచ్చేస్తే వీళ్ళు అనుకున్న గమ్యానికి, యేసు మాటిచ్చిన గమ్యానికి స్పీడ్గా వచ్చేస్తారని ఇలాగ రాకూడదు. వీళ్ళని అలా మలుపులు తిప్పి హల్లెలూయా. ఆ మాట విని చాలా ఆశ్చర్యపోయాను ఉదయాన్నే. అంటే తెలియాలి, అన్నీ తెలియాలి అని నేర్పించుకోవాలి సంఘానికి. యేసు ఉనికి, యేసు అవునొచ్చు అంతా మనకు తెలియాలి. యేసు బిడ్డవనుకో, నువ్వు చింతించుకో, చింత లోకానికి అని చెప్తున్నాడు ఆయన. విచారించకు, నువ్వు విచారం వల్ల నువ్వు ఏం పొందుకోలేవు. యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళు చింతిస్తారు, లోకంలో ఉన్న వాళ్ళు దిగులు పడతారు. నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా. నువ్వెప్పుడేం తినాలో, నువ్వెప్పుడేం తాగాలో, ఏ టైంలో నీకేం సిద్ధం చేయాలో ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి. విచారం కోసం చెప్తాను. ఇక్కడ వీళ్ళు ప్రభుని వెంబడించారు, ప్రభు తట్టు తిరిగారు. యేసు తప్ప ఇంకెవరు కుటుంబం వైపుకి కానీ, బంధువుల వైపుకి కానీ, లోకం వైపుకి కానీ వెళ్ళలేదు. యేసై కార్యం చేయని తోడనే యేసు చూపునివ్వగానే ప్రజలందరూ యేసుని ఎలా వెంబడించారో, యేసుతో ఉన్న వాళ్ళందరూ యేసుని వెంబడించినట్లుగా ఈ గుడ్డి వాళ్ళు కూడా యేసుని వెంబడించారు. ఈ గుడ్డోళ్ళు యేసుని వెంబడిస్తే నీవు నేను మనం ఇంకెంత దేవుని వెంబడించాలి. మీరు ఈరోజు వెంబడించకపోవడానికి కారణం ఏంటంటే ఐహిక విచారాలు ఏంటి అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటి ఈ విచారం అని అంటే, ఏదో ఒక కష్టం, వ్యాపారంలో కష్టం, కుటుంబంలో కష్టం, బిజినెస్లో కష్టం, ఏమండి కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఏదో ఒక బాధ. ఇవి రావడానికి కారణం ఏంటి? ఏదో ఒక పసర పురుగు, ఏదో ఒక మిడత, గొంగల పురుగు, ఏదో ఒక పురుగు కుటుంబాల్లోకి, వ్యాపారాల్లోకి, బిజినెస్ల్లోకి, సంఘాల్లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఈ పురుగులు ఎంటర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బాధ ఎక్కువ అవుతూ ఉంది. మరి పురుగులు ఏమైపోవాలి? చావాలి యేసు నామములో. ఆమె కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్న పురుగు వ్యాపారాన్ని, బిజినెస్ ఏం బాలేదనుకుంటున్నారా? వ్యాపారం ఏం బాలేదనుకుంటున్నారా? ఏ పసర పురుగు వచ్చిందో, ఏ గొంగల పురుగు వచ్చి తినేస్తుందో నీ పంట. అక్కడ మేము మొక్కలు వేసాం, ఆ పురుగు మాకు కనిపించదు, తినేస్తూ ఉంటుంది. చక్కగా ఎదుగుతున్న దాన్ని తింటూ ఉంటుంది, మంచిగా వస్తున్న దాన్ని తినేస్తూ ఉంటుంది. ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మేము ఎంత పట్టుకుందామన్నా దొరకదు.
ఆ పురుగు చస్తేనే కానీ ఆ మొక్కకి ఎదుగుదల అనేది రాదు. నీ వ్యాపారంలో ఉన్న చీడ పురుగు, నీ కుటుంబంలో ఉన్న పసర పురుగు, నీ సంఘంలో ఉన్నటువంటి దుష్ట మృగాలు లాంటివి ఇవి చావాలి. హల్లెలూయా. ఇవి చస్తేనే కానీ ఈ విచారం అనేది పోదు. అవి చచ్చినాక మొక్కలు ఏమో ఎదుగుతూ ఉంటాయి. ఇప్పుడు మొక్కలు ఎలా ఉంటాయి, వ్యాపారం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది, చీడ పురుగు పసర పురుగు తినేస్తున్నాయి. ఈ తినేసి లేకుండా ఉంటే వీటికి ఎరువు కొట్టి మందు కొట్టి వీటిని చంపేసి ఉంటుంటే మొక్కలు ఎలా ఉంటాయి, చాలా శ్రేష్టంగా ఉంటాయి కదా. చక్కటి పిల్లలు చక్కటి ఫలాలు ఇస్తూ ఉంటాయి కదా. ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఈ విచారం ఎందుకు వచ్చింది అని అంటే ఏదో ఒక బాధ మనుషుని పట్టి పీడిస్తూ ఉంది. బాధ ఎందుకు వస్తుందంటే లోకాసు వార్త 12:29 ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏంటంట అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఏమి తినాలా ఏమి త్రాగాలా అని ఏం కలిగి ఉండొద్దు అంటున్నాడు. ప్రతి ఒక్కరు దేవుని మాట వినాలి. బాలుడైన సమూయేలు దగ్గర నుండి ఈరోజు విలువ లేదు సంఘాలకి, క్రైస్తవులకి విలువ లేదు. వాళ్ళని బట్టే కదా మంచి క్రైస్తవుని కూడా దూషిస్తున్నారు, దేవుని కోసం నిక్కచ్చుగా ఉన్న వాళ్ళని కూడా దూషిస్తున్నారు కదండి. వీళ్ళ అక్రమ పనులు చూసి, వీళ్ళలో ఉన్నటువంటి నీచ నికృష్టమైన పనులు చూసి క్రైస్తవులంతా ఇంతేనా? క్రైస్తవులందరూ ఎవరిని చూసి, ఎవరో చేసే పాడు పనులు చూసి, ఎవరో చేసే చెడ్డ ప్రవర్తన చూసి, వీళ్ళు లోకస్తులో తెలీదు, బయటోళ్ళో తెలీదు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు తెలీదు. అమ్మమ్మమ్మమ్మో వీళ్ళని చూసి క్రైస్తవులు ఎలా ఉంటారో మాకు తెలుసులేండి, వాళ్ళు ఎంత కట్టుకుంటారో మాకు తెలుసండి. క్రైస్తవుడి మీదకి వచ్చేసింది. ఎవరిని బట్టి? నిజ క్రైస్తవుని బట్టా, డామేజీ క్రైస్తవుని బట్టా? బ్రతికితే మనము డామేజీ క్రైస్తవుళ్ళ కాదు, నిజ క్రైస్తవుళ్ళగా. ఈనాడు దేవుని బిడ్డలారు ఎంతో దేవుని దగ్గరికి రాకుండా ఏవో అడ్డుబండలు వేస్తూ ఉన్నారు. ఈ విచారం కూడా క్రైస్తవుల్లో కూడా ఎక్కువైపోతుంది. క్రైస్తవుల్లో మనకు బాధ, కష్టాలు, ఇబ్బందులు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే చింత, ఏదో ఒక విచారం. యేసయ్య అంటున్నాడు, ఎందుకు నీకు ఆ విచారం అనని ఏమన్నాడు చూడండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమోనని విచారింపుకుడి, అనుమానం కూడా కలిగి ఉండకు. ఎవరు చెప్తారు ఇంత మాట? ఎందుకు ఇంత విచారం కలిగి ఉన్నావమ్మా? ఎందుకయ్యా ఇంత విచారం కలిగి ఉన్నా? విచారం ఏం పడకు, అనుమానం ఏం పడకు. ఏంటి అనుమానం చెందకు. ఎవరు చెప్తారు? బాలినప్పుడు వచ్చి ఎవరైనా ఆదరిస్తారా? ఆదరించి ఆ మాటలు వచ్చా? గాయపరచడమే తెలుసు, నువ్వు పతనం అవ్వాలని చూసుకోవడమే తెలుసు, నిన్ను బాగు చేయాలని ఎవరికి కూడా తెలియదు, యేసుకు మాత్రమే. హల్లెలూయా. యేసుని ఎందుకు వెంబడించాలంటే ప్రేమపూర్ణుడు, ప్రాణనాథుడు, నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చేటోడు. స్తోత్రం. ఈ చూడు ఎందుకమ్మా విచారిస్తున్నారు, ఎందుకు అనుమానం కలిగి ఉన్నావు? చేస్తాడా చేయడా అని. ఆకాశ పక్షులను చూడు, జంతువులను చూడు, నేను పోషించట్లేదా? అడవి గడ్డిని చూడు, పువ్వును చూడు, వాటికి ఆ రంగు, ఆ సొగసైన రూపము ఎవరు వేసారు? వాటికి నేనే కదా వేసాను. నువ్వెందుకు ఏం తినాలి ఏం త్రాగాలని చింతిస్తావు నువ్వు అని అనుమాన పడకు, విచారణ పడకు అంటున్నాడు తన ప్రజలకి. ఈ ఎవరు అనుమానం పడేవాళ్ళు, ఎవరు విచార పడేవాడు అంటే ఈ లోకంలో ఉన్నవాళ్ళు, యేసుని నమ్మనోళ్ళు కాదు. హల్లెలూయా. ముందు ఒక గ్రుడ్డివాడు గురించి చెప్పినప్పుడు ధైర్యం, అప్పటి వరకు ఎవరు లేరు వాడికి, యేసు లేడు. యేసు ఆగిన తోడని ఏమొచ్చేసింది? ధైర్యం తెచ్చుకో, ఎన్నాళ్ళు నీకు ఎవరు లేరు, ఇప్పుడు యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ఏమన్నాడు తెలుసా? ఈ లోకపు చనులయ్యా విచారిస్తారు, ఈ లోకపు చనులకయ్యా చింత, ఈ లోకంలో ఉన్న వాళ్ళకయ్యా బాధ, కానీ మీకు పరమ తండ్రి ఉన్నాడు. స్తోత్రం. ఎవరున్నారు? అన్నీ ఆయనే. అన్నీ ఎవరు? అన్నీ ఆయనే అని ఇక్కడ ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఈ లోకపు చనులు వీటన్నిటినీ వెతుకుతురు. ఇవి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమి వెతుకుతున్నారో అవి మీకు కావాలినని మీకు తండ్రికి తెలియను. మీరైతే ఏ వెతకమంటున్నాడు? ఆయన బిడ్డల్ని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, యేసుని వెతకండి.
యేసుని పిలవండి, యేసుని ఆపండి, యేసులా మారండి, యేసులా జీవించండి. యేసుని వెతికితే యేసుని వెతుకుతూనే అన్నీ ఉంటాయట. స్తోత్రం. యేసు ఎక్కడుంటే అక్కడ అన్నీ అని నేను ఎప్పుడూ చెప్తా. ఏంటి అన్నీ ఉన్నాయంటే అక్కడ యేసు ఉన్నాడని. మరి ఆ లోకే మరి నీకు అన్నీ ఉన్నాయా? నీ ఇంట్లో అన్నీ లేవు, దానికి యేసు లేడని. ఎవరు లేరని? యేసు లేడని. అన్నీ ఉండాలి. ఏముండాలి? అన్నీ ఉండాలి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, యేసు ఉంటేనంట అన్నీ ఉంటాయట. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, ఆయన రాజ్యముతో కూడా అవి మీకు అనుగ్రహించబడును. చిన్న బంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు. మీకు రాజ్యము అనుగ్రహించడానికి ఎవరికి ఇష్టమయ్యిందంట? యేసయ్య చెప్తున్నాడు, తండ్రికి ఇష్టం, మీ తండ్రికి ఇష్టం మీకు రాజ్యం కోసం. నువ్వు దేనికోసం ప్రయాసపడాలో తెలుసా? నువ్వు దేనికోసం వెతకాలో తెలుసా? నువ్వు దేనికోసం విజ్ఞాపన చేయాలో తెలుసా? దేవుని రాజ్యం కోసం. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా. కొంతమంది స్పెషల్గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినప్పుడు అలా, కానీ మందిరానికి వచ్చినప్పటికే తెలియదు. మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ఎట్లా పడితే అట్లా వస్తారు. నేను చాలామందిని చూస్తాను, చాలామంది విషయంలో చింతిస్తాను, చాలామంది విషయంలో కన్నీళ్ళు కూడా కారుస్తాను. మందిరానికి ఎందుకు ప్రభు ఇంత నీచంగా వస్తారు? మరి అందరి గురించి కాదు, కొందరి గురించి. ఎక్కడికన్నా వెళ్తుంటే సూపర్గా వెళ్తున్నారు. యేసు చూస్తున్నాడు నువ్వు దేని మీద దృష్టి ఉంచావో. ఏంటి నువ్వు దేని మీద దృష్టి ఉంచావో, దేని మీద దృష్టి ఉంచి అది లేకుండా చేసేస్తాడట. మరి నువ్వు ఎవరి మీద ఎందుకు లేకుండా చేస్తున్నాడు? స్వార్థప్రియుడా? కాదు, నీ దృష్టి ఆయన మీదకి వెళ్ళాలని. స్తోత్రం. ఎవరి మీదకి వెళ్ళాలని? యేసు మీదకి వెళ్ళాలని నీ దృష్టి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదని చింతపడుతున్నావు? ముందు నన్ను చూడు, నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు. నా నీతితో నా రాజ్యంతో పాటు నీకు ఏం కావాలో, ఇంటిలో ఏం కావాలో, వ్యాపారంలో ఏం కావాలో, కుటుంబంలో ఏం కావాలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏం కావాలో అవన్నీ వాటితో పాటు వచ్చేస్తాయి. దేనితో పాటు? దేవుని రాజ్యంతో పాటు వచ్చేస్తాయి. నన్ను విడిచిపెట్టేసి అవన్నీ వెతుకుతావేంటి? వేటికో ఎంతెంతో సహాయం చేశాను, నీకు నేను చేయలేను నా బిడ్డవైతే అని వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తుందంటే విచారము ఉండకూడదని, చింత ఉండకూడదని వాక్యం అంటుంది కదా. దేని గూర్చి చింతించుకోడి. ఏంటంట? దేని గూర్చి చింతించుకోకూడదంట. మరి ఏం చేయాలంట? చింత మానేసి ప్రార్థన చేయాలట. ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రభువా మాకు సహాయం చేయండి. నలుగుపోతున్నాం ప్రభువా, చితుకుపోతున్నాం ప్రభువా, ఎవరి తట్టు తిరగలేం ప్రభువా, ఎవరిని దేహాన్ని అడగలేం ప్రభువా. ఆ గ్రుడ్డివాడు యందు దయ చూపించి జాలి చూపించి ఆ గ్రుడ్డివాడు పిలవగాను వాగినట్లుగా వాడికంటే నేను చాలా పెద్ద ప్రార్థనే చేస్తున్నాను కదా ప్రభువా. దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమహలాలి, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే తప్పక కార్యాన్ని చేస్తాడు. అందుకని వాక్యము, దేనిని గురించి మీరు చింతించకండి, ప్రతి విషయంలోనూ మీకు ఏం కావాలో ప్రార్థన మాత్రమే చెయ్యండి అని. మరొక మాట ఉంటుంది, మార్తా ఎందుకు నీకు విచారం, ఎందుకు నీకు బాధ, నువ్వేం చేస్తున్నావు? అవసరమైంది మానేసి అవసరం కాంతి పట్టుకున్నావు. హల్లెలూయా. మార్తమ్మకి ఎంత ఆదరణ ఇస్తున్నాడో యేసయ్య. మార్తమ్మ బాధపడిపోతుంది. ఎంత సామాను వేసుకుని ఉంటుందో, నాకు బలం లేదు, నాకు మక్కులు పడిపోతున్నాయి, ఇంకా దొంగమోహం దానికి లేక, నాకు చాలా అసలు ఓపిక లేదు, నేను చేయలేకపోతున్నాను. ఏంటి ప్రభు నీకు చింత లేదా? నీ దగ్గర కూర్చున్న మరియమ్మని పంపించవచ్చు కదా అని అంటే, ఎందుకు మరియా, ఎందుకు మార్తా, ఇంత చింత ఎందుకు నీకు? నువ్వు చేయవలసింది మానేసి చేయకూడదు పట్టుకున్నావు. నా దగ్గర ఉంటే నీకు ఎనర్జీ బూస్ట్ ఇస్తావా ప్రభు? పాలలో ఏమైనా కల్పిస్తావా ప్రభు? నీ దగ్గర కూర్చుంటే మరియమ్మకి ఏమైనా ఇచ్చావా ఏంటి? బూస్ట్, హార్లిక్స్ బోల్డ్ ఉన్నాయి కదా, బలం వచ్చేయి. నీరసంగా ఉంది డాక్టర్ గారు అటు ఇచ్చేస్తున్నాడంటారు ఇంజక్షన్ డాక్టర్. అట్లాంటిది ఏమైనా ఇస్తాడా ఏంటి యేసయ్య? అవసరమైంది ఏంటి? యేసు దగ్గర కూర్చుని యేసుకు మొర్ర పెట్టడం, యేసు దగ్గర కూర్చుని యేసుకి విజ్ఞాపన చేయడం అవసరమైంది. ఆ పని అంతా పక్కన పెట్టి, ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో ఆ చింతని కాస్త పక్కన పెట్టి, ప్రభు ఈ చింత విషయంలో మీరు రండి, హల్లెలూయా, ఈ బాధ విషయంలో మీరు రండి,
కష్టం విషయంలో మీరు రెండని ఏం చేయాలి? దాన్ని బాధంతా పక్కన పెట్టి ప్రార్థన చెయ్యాలని మార్తమ్మకి ఏం చెప్తున్నాడు? మార్తమ్మ ఎంతో ఆదరిస్తున్నాడు. ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తుంది, పెందల కాడే లేచిందంటే ఈ స్త్రీ. ఎంతమంది ఉన్నారు ఇక్కడ మగ్దలేని మరియాలు? నువ్వు మరియమ్మవేనా? నేను ఈ మరియమ్మ కోసం చెప్పట్లేదండోయ్, నా పేరు మరియమ్మ అంటే నా గురించి చెప్తున్నారు, నేను చాలా భక్తి కలిగిన దాన్ని అని యూట్యూబ్ వీక్షకులు కానీ సంఘ సభ్యులు కానీ మార్కులు వేసుకున్నారు కాక ఈ మరియమ్మ కోసం చెప్పట్లా. ఒక మరియమ్మ ఉంది, నా యేసు సమాధిలో ఉన్నాడు, నేను చూడాలి నా యేసుని. హల్లెలూయా. అసలు యేసుని చూడాలి. ఈరోజు ఆదివారం నీకు ఏమైనా బుద్ధిలో వికృత జ్ఞానం ఏమైనా ఉందా? ఎన్ని వాక్యాలు వింటున్నావు? ఓ మొండివాడా అని వాక్యం పిలుస్తుంటే మొండోడు మారాడే. ఓ మొండివాడా అంటే మొండు గోడ వెనకాల ఉన్న బండోడు మారాడే. నువ్వు మారడానికి ఇంకా ఎన్ని వాక్యాలు? మారిన జీవితం ఏసుకిస్తే ఫలితం ఉంటుందా? మారలేని బ్రతుకు ఏసుకిస్తే ఫలితం ఉంటుందా? చెప్పండి. ఏ జీవితం ఏసుకిస్తున్నావు? నీ బ్రతుకు మారి ఏసుకిస్తున్నావా? నువ్వు మార్చుకోకుండా ఏసుకిస్తున్నావా? మారకుండా ఏసుకిస్తే ప్రయోజనం లేదు, ఎన్ని సంవత్సరాలకైనా ప్రయోజనము లేదు. మారి నీ జీవితం ఏసుకిస్తే తలకిందులైపోతుంది. స్తోత్రం. నీ జీవితం, నీ కుటుంబం, నీ వ్యక్తిగత, నీ పర్సనల్ లైఫ్లో నువ్వేం కావాలనుకుంటున్నావో వాటన్నిటిలో దేవుడే నీకు సహాయాన్ని. యేసు లేకుండా మనం ఏమీ పొందలేం. ఈ వెళ్ళిపోయింది నా యేసయ్య సమాధిలో ఉంటాడని. అక్కడికి వెళ్ళినప్పుడు సమాధిలో ఉన్నాడు ఆయన, ఖాళీ సమాధి కనిపించింది. ఇంక ఓడ్చుకోండి ఇవిడికి ఎలా ఉంది? యేసు సమాధిలో యేసు కనిపించకపోతే ఈమె ఎలా ఉంది? సమాధిలో యేసు లేడని ఈ మరియమ్మ ఎలాగుందండి? 4 దిక్కులు పరుగులు తీసింది. సమాధిలో నా యేసు లేడు, మరి ఎక్కడున్నాడు? నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు. నేను యేసుని మోసుకుని పోతాను. నా యేసుని నువ్వు చూసావా? యేసుని ఎత్తుకుని తీసుకుపోతుందట. హల్లెలూయా. స్తోత్రం. ఉత్తమమైన దాన్ని వెతుక్కోవాలి మనం. యేసుని మోసేద్దంట. ఏసైన భుజం మీద వేసుకుని వెళ్ళిపోతే చిన్న పిల్లోడా ఏంటి ఏసయ్య? ఆమె విశ్వాసం, ఆమె ప్రేమ. స్త్రీలైన మీరు యేసుని మోసుకుని పోవాలి. మనం ఏమనుకుంటామో తెలుసా? చర్చిలోకి రాగానే ఎవరు కనపడకూడదు ఇవాళ చర్చిలో, కానీ పేరు మాత్రం మరి అని పెట్టండి, పేరు మాత్రం యోసేపు అని పెట్టండి, పేరు మాత్రం సమూయేలు అని పెట్టండి. మంచి పేరు చూసి పెట్టండి నాకు. మందిరంలోకి వస్తే ఎవరు కనపడకూడదు? 1 2 3 4 5 ఇలా 5 వచ్చారు ఎవరు రాకూడదు, ఇలా 6 వచ్చారు ఇంకెవరు రాకూడదు. లేనప్పుడే కదా నీకు కలవరం మొదలు పెట్టాలి. ప్రభువా ఏంటి ఈ పరిస్థితి? ఏంటి? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నీ కోపంగానే ఏమైనా దిగుతుందా అని విజ్ఞాపన చేయాలిగా. లేనప్పుడే సమాధిలో యేసు లేనప్పటికీ గాబరా వచ్చేసింది మరియమ్మకి. అందరిని అడుగుతుంది తోటమాలనుకుని. వాడిని అడుగుతుంది, యేసుని చూసావా? నువ్వు చూసావా? యేసుని చూసావా? యేసు ఎక్కడన్నా ఉంటే చెప్పండి, నేను మోసుకుని వెళ్ళిపోతాను, ఆయన కావాలి అని అడుగుతుంది. అలా అందరిని అడిగితే నేను చూడలేదు కడక దగ్గరికి వెళ్ళిపోయి యేసు దగ్గరికి వెళ్ళిపోయి రెబెక్కమ్మ యేసు దగ్గరికి వెళ్ళిపోయి యేసుని అడుగుతుంది, అయ్యా నా యేసు సమాధిలో లేడు, నువ్వు కానీ ఎత్తుకుని తీసుకుని వచ్చేసావా? ఎవరిని అడుగుతుంది? అప్పుడు యేసుకి ఎలా ఉంటుందమ్మా? మరియా అని అడిగిన ఆయన మాట వినగానే అర్థమైపోయింది, రబ్బోని బోధకుడా. స్తోత్రం. కొంతమంది ఫోన్ చేస్తే హలో ఎవరండి అంటూ ఉంటారు, మన మాట కూడా అర్థం కాదు వాళ్ళకి. కొంతమంది ఫోన్ చేస్తే టక్కన మనం చెప్తూ ఉంటాం, వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఫోన్ రాకుండానే చెప్తూ ఉంటానులేండి, అది ఇలా పట్టరు, అది నాకే ఫోన్ నీకు కాదు అని చెప్తూ ఉంటాను నేను. యేసుని పిలవంగానే మరియా యేసుకి అర్థమయ్యి యేసుని అంటున్నాడు అమ్మా మరియా అన్నాడు అంతే. ఆయన భాషలో పిలిచి రబ్బోని బోధకుడా అని ఆయన ఎత్తేసుకుందామని, ఆయన ముద్దు పెట్టుకుందామని, మోసుకుని వెళ్ళిపోదామని, నువ్వు రా మాకు నేను ఫస్ట్ వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన ఆదరించి ప్రేమించి వెళ్ళడానికి ప్రయత్నించాడు. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉంది. మరియా నువ్వు ఎత్తుకుని మోసుకుపోతానంటే ఎలా? నువ్వు నన్ను ఇప్పుడు ముట్టుకోవడానికి వీలు లేదు, నన్ను టచ్ చేయడానికి వీలు లేదు. పాదాల దగ్గర కూర్చుని అత్తరు పూస్తూ ఉండేవాళ్ళు, నాకు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు, నాకు తగులుతూ ఉండేవారు. తగులుతూ ఉండేటప్పుడు స్వస్థత వస్తూ ఉండేది. ఇప్పుడు నేను అలా లేను. స్తోత్రం. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం. నేను ఎక్కడికి వెళ్ళాలి?
తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నన్ను తాకకు మరి అంటే నేను మెసేజ్ చూసుకోనని పరిగెట్టడం ప్రారంభించింది. ఎవరు పరుగులు? ఎవరు? మరియమ్మ తల్లి. యేసయ్యానికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులు ఎలాగున్నారో చూడండి. పేర్లు కాదు, మారాల్సిందే. బుద్ధి మారాలి, స్వభావం మారాలి. పరిగెట్టి నేను మెసేజ్ చూశాను, సమాధుల్లో లేడు కదా ఆయన, నేను చూశాను. ఆయన తోటమాలి అనుకున్నాను, తోటమాలి కాదు ఆయన. నేను ఆయన మోసుకుని తీసుకుని రావాలనుకుంటున్నాడు. ఆయన చెప్తున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి నేనని. యేసయ్య వెళుతూ కూడా ఏమిచ్చాడు? ఎవరికి ఆదరణ? వెతుకుతున్నా మరియకు స్తోత్రం. నువ్వు వెతుకుతే నీ దగ్గరకు వస్తాడు, నీకు దొరుకుతాడు. ఎవరు వెతికితే వాళ్ళ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఆయన చేయవలసిన పని ఆపి కూడా చేశాడు మరియకి. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతూ కూడా సహాయం చేస్తూ, వెళ్ళిపోతూ కూడా ఆదరిస్తూ, ఎవరిని? మరియాని. తన పని, తన ఇష్టాన్ని పక్కన పెట్టి మరియా ఇష్టాన్ని నెరవేర్చి వెళ్ళాడు నా యేసయ్య. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నావా సహాయం కోసం దేవుణ్ణి? అడిగితే ఎలా వెతుకుతున్నావా? నా యేసు ఎవరు ఎత్తుకుపోయారు? ఈరోజు మా సంఘం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా బోధ ఏంటి, మా యథార్థత ఏంటి, అయినా మా సంఘం ఏంటిది అని ఎక్కడ చీడ పురుగు ఉందని గమనిస్తున్నావా? మరి అలా ఉన్నావా? పురుషులైన మీరు, స్త్రీలైన మీరు ఆలోచిస్తున్నారా? యేసుని ఎవరో వెతుకుతారో, యేసు క్షేమం ఎవరు కోరుకుంటారో, సంఘ క్షేమం ఎవరు కోరుకుంటారో వాళ్ళదే సమస్తము కూడా. హల్లెలూయా. ఆయన ఇష్టాన్ని విడిచిపెట్టి, ఆయన పని విడిచిపెట్టి ముందు ఎవరికి సహాయం చేశాడు? వెతుకుతున్నా మరియాకు. నువ్వు వెతికితే నీ కోసం కూడా అలానే వస్తాడు. ఆయన నీ ఇంటి వరకు వస్తాడు, నీ దగ్గరికి అంటూ వస్తాడు. ఏ టైంలో నువ్వు దేవుని వెతుకుతావో, ఏ కష్టంలో వెతుకుతావో, ఏ బాధలో వెతుకుతావో, నువ్వు వెతుకుతూ ఉంటే చూడగట్టుకు నేను విడిచిపెట్టేసి పోయే దేవుడేమీ కాదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును. నన్ను తడుతున్నావా? తలుపు తీస్తా. నేను తలుపు తీసేటప్పుడు కూడా నువ్వు కూడా తలుపు తీ. నేనేమై ఉన్నాను, నువ్వు కూడా అలాగయ్యి ఉండాలని. మరియా వెతకడం ప్రారంభించింది. తోట అంతా వెతికింది. యేసుని కనుగొందా? నువ్వు వెతుకుతున్నావు, యేసుని కనుగొంటున్నావా? వెతకండి, యేసయ్య నీకు దొరుకుతాడు. ఏ విషయంలో నువ్వు విచారణ కలిగి ఉన్నావో, ఏ విషయంలో విచారమైన, కుటుంబ విషయంలో అయినా, బిడ్డల విషయంలో అయినా, వ్యాపారం విషయంలో అయినా, బిజినెస్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా విచారణ నీకు వద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చింత మీకు వద్దు. ఎందుకు? మీకు ఎవరున్నారు? పరలోకపు తండ్రి. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి కాదు. ఈ లోకపు తండ్రి కష్టాల్లో చూడలేదు, ఈ లోకపు తల్లిదండ్రులు బాధల్లో ఆదరించలేదు, హక్కును చేర్చుకోలేదు, ఏ సహాయం అందించలేదు, మన అనుకునే వాళ్ళు మనకి ఏ ధైర్యాన్ని ఇవ్వలేదు కష్టాల్లో. కానీ ఎవరు అందించారు? పరలోకపు తండ్రికి తెలుసట. నిన్ను ఎప్పుడు మార్చుకోవాలో, నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఎప్పుడు నువ్వు అనేకులకి వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద నువ్వు ఉండాలో అది ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. అబ్రహామా నీకు సంతానం ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది బిడ్డలారా. ఎదురు చూడండి. దేవుణ్ణి నమ్ముకొని బుడింగమని వచ్చేసి త్వరగా వచ్చేసి నిలవవు. దేవుడి ఆశీర్వాదాలు కావవి. ఇట్టే వచ్చి మళ్ళీ ఇట్టే పోతాయి. సముద్రం చూడండి ఎట్లా వస్తుంది, ఉంటుందా? ఏ ఆగు కాచేపు ఆడుకుంటాను, నిన్ను పట్టుకుంటానంటూ ఉంటుందా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నన్ను లాక్కుపోతాను కానీ నేను మాత్రం దగ్గర ఉండను అంటది. అంతేనా? ఆగు కొంచెంసేపు ఆడుతున్నట్టు ఉంటుందా? మనల్ని లాక్కెళ్ళని ట్రై చేస్తుంది, అది మళ్ళీ రావడానికి ట్రై చేస్తుంది. ఇవి వచ్చి వెళ్ళిపోతాయేమో కానీ దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. దేవుని కోసం ఎదురు చూస్తే మద్దలేని మరియా ఏడుస్తుంది, నా యేసు లేడు అని. విస్తారమైన పనులు పెట్టుకుని ఒక సోదరి మార్త ఏడుస్తుంది. నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని అంటూ. అవసరమైంది విడిచిపెట్టావు, అవసరమైన దాన్ని నువ్వు కోల్పోతున్నావు, అవసరమైన దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అవసరమైంది ఏంటి? ఉత్తమమైంది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుని నమ్ముకోండి, యేసు తట్టు తిరగండి, యేసు మీద ఆధారపడండి. నీకు ఎందులో ఐహిక విచారం ఉందో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఆ గ్రుడ్డి వాళ్ళకి దేవుడు ఆగి సహాయం చేసినట్లుగా ఈ మద్దలేని మరియా యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో ఆగి మరియను ఆదరించి దేవుడు మళ్ళీ యేసయ్య మళ్ళీ తన పని తాను నిర్వర్తించాడు. ఆగి ఆమెకి సహాయం చేసినట్లుగా నీ కష్టాల్లో, నీ బాధల్లో ఆయన ఆగి నీకు సహాయం చేయాలంటే నువ్వేం చేయాలి? ఆయన్ని వెదకాలి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన్ని పిలవాలి. నువ్వు యేసులా ఉండాలి, యేసులా మారిపోవాలి. అటువంటి కృప
దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.